హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండిద్ది. అయినా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో మెసేజ్ చేయండి. నిఖిల్ ఎందుకు గెలవాలి అని నేను పాయింట్లు చెప్తాను. అది కరెక్టో కాదో మీ ఒపీనియన్ ప్రకారం మీరు చెప్పండి. డే 1 నుంచి ఇప్పుడు దాకా తను ఎక్కడ గివప్ అనేది ఇవ్వాల. అలాగే టాస్కుల విషయంలో 100% ఆడాడు, గెలిచాడు. ఆ స్ట్రైక్ రేట్ అలాగే ఉంది. 3 సార్లు మెగా చీఫ్ కాదు, 3 సార్లు వరుసగా చీఫ్ అయింది. ఏంటి దిక్కుండా వరుసగా చీఫ్ అయింది, ఎవరూ లేరు. ఆ పాయింట్లో నిఖిల్ చాలా బాగా ఆడాడు. ఫస్ట్ నిఖిల్ టీంలోకి రావటానికి ఎవరు ఇష్టపడలా చీఫ్ అయినప్పుడు. ఎందుకంటే తను సరిగ్గా ఆడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ టైంలో ఉంది మణికంఠ, సోనియా గారు, అలాగే నిఖిల్. వీళ్ళ ముగ్గురు చాలా బాగా ఆడారు. తర్వాత నిఖిల్ టీంలోకి అందరూ వచ్చారు. ఎందుకంటే నిఖిల్ టీంలో స్కోప్ ఉండిద్దేమో, మనం ఆడితే గెలవచ్చేమో అనే పాయింట్లో అందరూ వచ్చారు. అక్కడ నిఖిల్ టీంలో మళ్ళీ విన్ అయ్యాడు నిఖిల్. తర్వాత ప్రభావతి టాస్క్ వచ్చింది. ఆ టాస్క్లో కూడా తను ఏంటో చూపించాడు, తన స్ట్రెంత్ ఏంటో చూపించాడు. అప్పటికి హౌస్లో అందరికి అర్థమైపోయింది ఇంకా నిఖిలే మ్యాక్సిమం టాస్కుల్లో గెలుస్తాడు అని చెప్పి. అలా వీళ్ళ మధ్య టాస్కులు అనేవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత క్లాన్లుగా తీసేసి క్లాన్లు వచ్చినాయి. తర్వాత క్లాన్లప్పుడు వీళ్ళు 3 క్లాన్లు కాకుండా వీళ్ళ ముగ్గురిని కలిపి ఒకే క్లాన్ చేశారు. వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళందరినీ ఒక క్లాన్ చేశారు. అప్పుడు కూడా నిఖిల్ చాలా బాగా ఆడాడనే చెప్పుకోవచ్చు. వాళ్ళ మధ్య ఆడిన టాస్కుల్లో కూడా నిఖిల్ ఎక్కువ విన్ అయ్యాడు. విన్ అయ్యే స్కోప్ కూడా నిఖిల్కే ఉంది అక్కడ. కానీ చాలామంది ఇంకా తర్వాత ఏమైంది, నిఖిల్ సరిగ్గా బాగా ఆడతాడు, మనకు ఛాన్స్ ఉండదేమో, నిఖిల్ని దూరం పెడదాం. అలాగే నిఖిల్కి మెగా చీఫ్ అవ్వకపోవడానికి 2-3 సార్లు అలాగే కారణమైంది. ఎందుకంటే తను ఉంటే మనం ఆడలేమేమో, మనకు ఆ స్కోప్ ఉండదేమో. అది మనం నబిల్ దగ్గర నుంచి అన్నాం, ప్రేరణ గారి దగ్గర నుంచి అన్నాం, పృథ్వీ దగ్గర నుంచి అన్నాం, హౌస్మేట్స్ ఇలా అవినాష్ వీళ్ళు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నారు. లెక్కైతే నిఖిల్కి మైనస్ కూడా అదే అయింది. బాగా ఆడటం వల్ల స్క్రీన్ స్పేస్ అనేది తక్కువ రావటం. ఎందుకంటే నిఖిల్ని ఇంకొకటి ఏంటంటే మనం నామినేషన్స్ అప్పుడు నిఖిల్కి పోటీగా ఫస్ట్ నబిల్ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు నబిల్ కూడా చాలా బాగా ఆడాడు. చాలా ఎవరితో గేమ్ ఆడాలన్నా చాలా స్పోర్టివ్గా ఆడుతా అందరితో బాగా ఉంటా. నబిల్ టాప్ 2లో ఉన్నప్పుడు నిఖిల్ టాప్ 1లో ఉన్నాడు. తర్వాత ప్రేరణ గారు వచ్చారు. ప్రేరణ గారు టాప్ 2లో ఉన్నారు, నిఖిల్ టాప్ 1లోనే ఉన్నాడు. తర్వాత గౌతమ్ వచ్చాడు. గౌతమ్ టాప్ 2లో ఉన్నాడు, నిఖిల్ టాప్ 1లోనే ఉన్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా నిఖిల్ పొజిషన్ టాప్ 1లోనే ఉంది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా. అంటే తను అంత బాగా ఇష్టపడుతున్నారు జనం బయట. మీకు ఆ పాయింట్ ఎందుకు అర్థం అవ్వట్లేదో నాకైతే తెలియట్లేదు. అయితే నిఖిల్కి కాలుకి దెబ్బ తగిలిని, తనకు కొన్ని ఇంజురీస్ కూడా అయినాయి. అవి అంటే అవతల వాళ్ళకి అయినాయి, కానీ నిఖిల్ అవి బయటకి ఎప్పుడూ చెప్పుకోలేదు నాకు ఇలా తగిలినాయి అని. తను ఆడేటప్పుడు తన ఆడ ప్రకారం ఆడాడు. అలాగే తన ఫ్రెండ్స్కే కాదు, ఎవరు బాగా ఆడితే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా, అది పృథ్వీ రోహిణి గారు ఆడుతున్నప్పుడు రోహిణి గారిని కూడా సపోర్ట్ చేస్తాడు నిఖిల్. అప్పుడు విష్ణుప్రియ వద్దు కొద్దిగా పృథ్వీకి చేయంటే, అంటే ఇది గేమ్ కదా, నేను స్పోర్టివ్గా తీసుకోవాలి, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి మనం సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాలి, అదేం ఉండదు అంటే. తను గేమ్స్ ఎంత స్పోర్టివ్గా తీసుకుంటాడో కూడా మనందరికీ తెలుసు. తను గెలిచినా ఓడినా అంతే స్పోర్టివ్గా తీసుకుంటాడు. అలాగే తను సేఫ్గా ఆడాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. తను దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, అది సేఫ్ గేమ్ కాదు, నేను బయట నుంచి అంతే. అలా అందరితో మంచిగా ఉండి ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి ఈ వారం కూడా మనం సపోర్ట్ అనేది ఇస్తాం.